హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ కాయిన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉల్లిపాయ పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవాలి. బ్రెడ్ పీసులు తీసుకొని ఇలా మనం సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ సర్కిల్ షేప్లో అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనకి సైడ్స్ ఉంటాయి కదా, ఆ సైడ్స్ని మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ లాగా సిద్ధం చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో 2 గుడ్లను కార్చుకోవాలి. వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు మనం కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియా పౌడర్, అలానే కొంచెం గరం మసాలా పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అయిన దాకా మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వెంటనే వచ్చేస్తుంది, మనకి ఫ్రై అవ్వదు. ఈలోపు మనం బ్రెడ్ పీసులు తీసుకొని చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలి. ఇలా అన్ని పీసులను ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఆనియన్ అనేది ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం ఉడకబెట్టిన గుడ్లను తీసుకొని ఇలా కాయిన్ షేప్లో సర్కిల్ లాగా కట్ చేసుకోవాలి. మనం ఇందాక సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న బ్రెడ్ని తీసుకొని దానిపైన ఆనియన్ కర్రీ పెట్టుకొని దానిపైన ఎగ్గును పెట్టుకోవాలి. ఇలా సైడ్లో వాటర్తో తడి చేసుకోవాలి. ఇలా తడి చేసుకున్న తర్వాత దానిపైన ఇంకో బ్రెడ్ పీస్ పెట్టి సైడ్స్ కొంచెం తడి చేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత దీన్ని ఎగ్ దాంట్లో ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా సైడ్స్కి అంతా అయిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి కలర్ అనేది చేంజ్ అయింది కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. అలానే మిగిలినది కూడా అలానే చేసుకోవాలి. ఒక బ్రెడ్ తీసుకొని మధ్యలో కర్రీ పెట్టుకోవాలి. దానిపైన ఎగ్ స్లైస్ని పెట్టుకోవాలి. అలానే సైడ్స్ తడితో అంటుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత పైన ఒక బ్రెడ్ పీస్ని పెట్టుకోవాలి. పెట్టుకొని సైడ్స్ని తడితో అంటుకోవాలి. తర్వాత ఎగ్ దాంట్లో ముంచి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని దీన్ని ఇక్కడే మనం కొంచెం ఒత్తుకోవాలి సైడ్స్. ఇలా ఒత్తుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా పిల్లలు ఇష్టంగా తినే ఎగ్ కాయిన్స్ రెడీ అయిపోయినాయి. కలర్ అనేది చేంజ్ అయింది కదా, తీసి పక్కన పెట్టుకుందాం. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.